గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి ఇండియన్ ట్రైన్స్ సిమ్యులేటర్ అల్టిమేట్ గేమ్ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. క్విక్ ప్లే అంట, కెరియర్ మోడ్, కస్టమ్ మోడ్ సెలెక్ట్ చేసి చూద్దాం. ఓకే, ప్లే టు వాచ్ అంటున్నాడు. ఇక్కడ ఏముంది? ఒక్క నిమిషం. ప్లీజ్ సెలెక్ట్ ఏ లోకోమోటివ్ టు ప్రొసీడ్. కొట్టాను, ప్లే. ఓకే, ప్లే. ఓకే గైస్, కస్టమ్ మోడ్ పని చేయలేదు. కెరియర్ మోడ్ కొట్టాను, చూద్దాం హౌ ఇట్స్ వర్క్స్. లో ఏంట్రా? అరే ఏంట్రా? ఒక్క నిమిషం గైస్, ఈసారి ఇంకా ఏ మోడ్ ఉంది కదా, అది ఓపెన్ చే. ఓకే గైస్, ఇందాక అవి రెండు పని చేయలేదు కాబట్టి ఇప్పుడు క్విక్ మోడ్కి వచ్చాం. ఓకే, చూద్దాం గేమ్ ఎలా వస్తుందో. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్, ఇప్పుడు అటాచ్ చేద్దాం. మన ట్రైన్కి కోచెస్ అటాచ్ చేసుకోవచ్చు అంట. ఓకే, నాకు తెలిసి ఇంజిన్ కాదు, కోచ్ ఇయే. వద్దులేండి, సరిపోతాయి. బా ఎవడరా నైనా బా. ఇక్కడ ఎలా వస్తున్నారు చూడండి గైస్ ట్రైన్ మీద. అబ్బా, ఏ వన్ ఉందా ఆడడం అంతా. ఓకే, లోపల డైనమిక్ కెమెరా అంట. ఫ్రంట్ ఒకటి, రివర్స్ అంట, బ్యాక్ సైడ్ ఒకటి, సైడ్ వ్యూ, డోర్ వ్యూ, రైట్ లెఫ్ట్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. వీల్స్ తిరగట్లేదు. ఉండండి, వీల్స్ తిరుగుతున్నాయా? లేదు, వీల్స్ తిరగట్లే. ఇదేం మ్యాజిక్ చూడండి గైస్. ఫ్రంట్ సైడ్ వీల్స్ తిరుగుతున్నాయి, బ్యాక్ సైడ్ తర్వాత వీల్స్ తిరగట్లేదు. ఇదేంటిది నాకు? ఓకే, వెళ్దాం. ఏదో ఇచ్చాడు, కొట్టి నాపేనా ఏదో. ఓకే, నెక్స్ట్ ఇదేంటి? లైట్ ఇంటెన్సిటీ అంట. నెక్స్ట్ ఇది చేంజ్ కన్స్ట్రక్ట్. ఓకే, ఇది ఒరే కనపట్లేదు అసలు ట్రైన్. ఈ మోడ్ బాగుందా అసలు? క్లోజ్, సైడ్ వ్యూ నుంచి చూద్దామా? డోర్ రైట్ వ్యూ ఉంది కదా. ఓకే, నా సౌండ్ ఈ వ్యూ పర్లేదు గైస్, బాగానే ఉంది, ఆడండి. రివర్స్ వ్యూ ఒకసారి చూద్దాం ఎక్కడ ఉంది. ఇంకా లేదులేండి.
ఓకే గైస్, బాగానే ఉంది, ఆడొచ్చు, పర్లేదు. మయ్య బాగుంది ఇక్కడ, నాకు కొద్దిగా రిలీఫ్ అవుతుంది. మరి ఒకేసారి ఎంత గట్టి సౌండ్ వచ్చిందో. దూరంగా ఉంటే సరిగ్గా ఉంది. నైట్ టైం చేద్దాం. ట్రైన్ దగ్గరికి వెళ్తుంటే గట్టి సౌండ్ వచ్చేస్తుంది, నాకు అది ఇబ్బంది వస్తుంది. హెడ్ ఫోన్స్ బాగా ఇబ్బంది పెడుతుంది, నాకు చెవులు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి. లాంగ్ ప్రెస్ చేస్తే అదట్లేదు. క్యాబినెట్ లోపల పర్లేదు కొద్దిగా. స్పీడోమీటర్ పనిచేస్తుంది. मुजफ्फरपुर सूरत एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है। లేటే కదా గైసది. ఏంట్రా లక్నో అంట. లక్నో వచ్చాం ఎంత కష్టపడి. ఒకసారి రివర్స్ వ్యూకి వెళ్దాం. రైల్వే స్టేషన్ దగ్గర ఉందా ఇది? ఎక్కడికైనా పోయిందా? అది కాదు, గ్రీన్ లైట్ వేసాడు, రెడ్ లైట్ వేసాడు. చూద్దాం అంటే గట్టి సౌండ్ నాకు చెవులో. కానీ ఇది మాత్రం నచ్చింది గేస్ నాకు. ఇది మాత్రం నచ్చింది. మైకేది నాకు ఇది మాత్రం నచ్చింది. యాక్సిలరేషన్ 30 స్పీడా? ఓకే 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 ఓకే. క్యాబినెట్ లోపల అంటే కనపట్లేదు అస్సలు. రివర్స్ వ్యూ. ఈ వ్యూ ఏదో బాగుంది, చూద్దాం. నాకు ఇప్పుడు దాకా నచ్చలేదు గైస్ ఇది. మీకోసమని చేస్తున్నాను కానీ నాకు ట్రైన్ గేమ్స్ అంటే అంత నచ్చదు.
వేరే గేమ్స్. మనకెప్పుడు డ్రైవింగ్ గేమ్స్, ట్రాక్ గేమ్స్ కాదు. లక్నో ట్రైన్, లక్నో కాదు, ఇదేదో ఊరు నుంచి వచ్చింది, చూడలేదు నేను ఊరి పేరు. మొత్తం చూసుకుని ఆవిడని గేమ్ అదే ట్రైన్ వేస్తాడు, నేనేమో అంత ఏది చూసుకోకుండా ట్రైన్ తీసాను. ఏది బాగా స్లో వెళ్తుంది అయ్యా. ఇక్కడ ఇంకా 30లో వెళ్ళమంటున్నాడు కానీ బాగా స్లో వెళ్తుంది ట్రైన్. ఇక్కడ తగ్గుతుంది నెక్స్ట్ స్పీడ్ లిమిట్ ఇన్. ఓకే, స్పీడ్ లిమిట్ తర్వాత ఎప్పుడు మార్చాలో ఇక్కడ చూపిస్తుంది ఇది. అంటే మనకి ఇక్కడ స్పీడ్ లిమిట్ చూపిస్తున్నాడు కదా, స్పీడ్ లిమిట్ అని. అది పెంచడానికి ఇక్కడ మీటర్ తగ్గుతుంది, మీటర్ తగ్గాక ఇక్కడ మనకు చూపిస్తాడు, అప్పుడు మనం స్పీడ్ వెళ్ళవచ్చు. అయిపోయింది. అరే పెరుగుతూ 80 ఇచ్చాడేంటి? ఇప్పుడు దూరంగా ఉండాలి. అందుకే దూరంగా ఉండాలి అన్నారు. ఫుల్ ఇచ్చేది. డబ్ 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 అని గట్టి సౌండ్ వచ్చేస్తుంది. ఇంజిన్ వ్యూ బాగుంది. కాస్త టైం పెంచాను, చూద్దాం. నెక్స్ట్ స్పీడ్ లిమిట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాడు. ఎంత వచ్చిందంటే ఫుల్ స్పీడ్ ఇస్తే కనీసం స్పీడ్ కనపడాలి కదా. చూడండి ఎలా వెళ్తుందో. నెక్స్ట్ స్టేషన్ హర్డూల్ అంట. ఈ ఏ ఊళ్ళరా ఎక్కడున్నారా నైనా? నాకు తెలియని ఊర్లన్నీ కనబడుతున్నాయి. తెలియని ఊర్లన్నీ కనబడుతున్నాయి. ఇలాగే రాజమండ్రి వరకు వచ్చేయండి రా. రాజమండ్రి వరకు రాజమండ్రి వరకు తోలేస్తాను. మీరు చూడుతూ ఉన్నాను కేసు రాజమండ్రి వరకు వచ్చేది ఇది. అయ్యా అరే ఇది మరీ అన్యాయం రా, ఇంత స్లోగా ఎలా రా?
స్టేషన్ కింద స్లోగా వెళ్ళాలంట్రా. చూడండి స్టేషన్ కింద స్లోగా వెళ్తున్నాడు మనోడు. ఎంత తక్కువ స్పీడ్ లిమిట్ ఇవ్వకూడదురా ఎక్కడ. పెంచుదాంలే ఏమవుద్ది. ఇదే మన లాస్ట్. ఇంకోటి ఆడదాం అంటే చెప్పండి. ఇంకా తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా తీసిన వీడియోలో ట్రైన్ వీడియోస్ ఎన్ని తీయలేదు అనుకుంటా. తీసి ఉంటే చెప్పండి. తీసిన దాంట్లో ఇది ఒకటి బెస్ట్ బెస్ట్ కాకపోయినా ఏదో ఒకటి అంతవరకు వచ్చింది. నాకు ఈ సౌండ్ నచ్చదు గైస్ ఎంత గట్టిగా. షార్ట్ గా నాగుద్దులే బిగ్గా मुजफ्फरपुर सूरत एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है. मुजफ्फरपुर सूरत एक्सप्रेस arriving shortly on platform number 3. 5-4 मुजफ्फरपुर सूरत एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 3 पर आ रही है. Trip completed. ట్రిప్ కంప్లీటెడ్ కదా. బ్యాక్ వస్తుంది గేమ్. ఏం గైస్ మళ్ళీ ఆడదాం. 3000 వచ్చినాయి. కష్టం మోడ్ ఆడదాం అంటే కష్టం రావట్లేదు మోడ్. ప్లే కొడుతున్నాను. రౌండ్ ట్రిప్ ఆన్, మిక్స్డ్ కోచ్ ఆఫ్. ప్లే కొడితే వెళ్ళట్లేదు. మళ్ళీ ఇది ఆన్, ఇది అవ్వట్లే. ఇంకో ట్రైన్ కొనొచ్చా? అరే ఎంత చెప్పండి రా సంపాదిస్తాను. వ్యాప్ 7. అవును వ్యాప్ 7 ఇది కాదేమో కదా. ఇది కదా వ్యాప్ 7. వ్యాప్ 5 ఇది. వ్యాప్ 7 ఇదిగోండి. ఇది వ్యాప్ 7. ఇది కూడా వ్యాప్ 7. అరే ఎన్ని వ్యాప్ 7లు ఉన్నాయిరా నైనా దేశంలో. కొడతంటే వెళ్ళట్లేదు ఇది. మళ్ళీ కొడితే ఒకసారి మిక్స్డ్ కోచ్ సెలెక్ట్ ఈజ్ యాక్టివ్ ప్లీజ్ సెలెక్టెడ్ లాస్ట్ 2 కోచెస్. రౌండ్ ట్రిప్ పక్కన పెట్టే ప్లే కొట్టు. అరే చంపేస్తాంటారు ఇక్కడ మిమ్మల్ని. ఇది కొడితేనేమో ఎక్కడ బంగ్లాదేశ్ పోతాడు వీడు. ఇన్ని ఊర్లు ఉన్నాయి కదా. ఒకసారి ట్రై చేద్దాం. ఆగండి. జస్ట్ ట్రయింగ్ గేమ్ అంతే. ట్రై చేద్దాం. ఈడెక్కడ ల్యాండ్ అవుతాడు చూడాలి కదా గైస్. తప్పదు మనకి అంతే. అలాగే ఉంది మనకి. ఈడు కూడా మళ్ళీ సేమ్ ప్లేస్ ల్యాండింగ్. గైస్ ఇది ఇచ్చాడు కదా. కొడుతున్నాను చూడండి ఏమొచ్చింది. ఒక్క నిమిషం గైస్. ఓకే గైస్ ఇంకా మాట్లాడేటట్టు లేదు. అరే చెట్లు ఎక్కడ ఊరే. ఓకే గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లేకపోతే రేపటి వీడియో. రేపు వస్తుంది వీడియో కొత్తది. చూడండి నెక్స్ట్ ఏం ట్రైన్ గేమ్ లేదంటే కార్ గేమ్ కావాలో చెప్పండి. మీకోసం ఏమైనా చేసేస్తాను. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ మా ఫ్యామిలీ మీరు. కాబట్టి మీరు చెప్పిందే మేము చెయ్యాలి. ఓకే మీరు చెప్పిన గేమ్ ఆడాలి. మీరు చెప్పిన అన్నీ చేయాలి. కాబట్టి తప్పకుండా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్స్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తా.
అదేంటంటే మనం మన ఛానల్లో 42 సబ్స్క్రైబర్స్ 43 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది అలా పెరుగుతూ 1100 సబ్స్క్రైబ్స్కి వెళ్తే వ్యూస్ కూడా ఎక్కువ వస్తే ఖచ్చితంగా నేను ఒక ట్యాబ్ అయితే కొంటా. ఖచ్చితంగా ఒక ట్యాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మీకోసం కొంటా ట్యాబ్. ఎందుకంటే మీకు ఇప్పుడు దాకా నేను మొబైల్లోనే వీడియోస్ తీస్తున్నా. ట్యాబ్ అనుకోండి కెమెరా వ్యూ వస్తుంది, ప్లస్ నాకు కొద్దిగా బిగ్ స్క్రీన్లో ఆడినట్టు ఉంటుంది. కాబట్టి తొందరగా మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు కొనేస్తాను. ఎందుకంటే నేను అది లో బడ్జెట్లోనే కొంటాను. హై బడ్జెట్ అంటే మన దగ్గర అంత బడ్జెట్ లేదు. కాబట్టి లో బడ్జెట్లోనే మంచిది కొంటా. ఆడించుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I see you in the next video.